చేసాం సార్. అది మళ్ళీ ఇప్పుడు పూడ్చుకుంటే ఇది మళ్ళీ చేస్తాం. ఇప్పుడు మొత్తం చేసి ఈ వాటర్ అంతా ఇక్కడే ఉండేట్టుగా ఇవన్నీ కూడా ఎక్కువ ఇది పెట్టేసి ట్రెక్కింగ్ కూడా పెట్టచ్చు కదా. 3 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది సార్. హిల్ టాప్ పైకి అడ్వెంచరస్ గా ఉంటుంది సార్. పైకి 1.8 ఉంది సార్ టాప్ లో. సో 3 కిలోమీటర్స్ 50 రూపీస్ టికెట్ ఉంది. చాలా మంది యూత్ వస్తున్నారు. మీరు ప్రమోట్ చేసి చాలా మంది వస్తారు. తర్వాత గ్రీ ప్రదక్షిణ కూడా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ ఒకటి చేయాలి బాగా అనేది మన తెలియట్లేదు. చేయాలి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్ళాలి. విజయవాడ నుంచి కూడా పేరేచర్ల కూడా సార్. వేరే చోట బాగా పేరేచర్ల కూడా ఓపెన్ చేశారు. అది కూడా మంచిది. అది కాకుండా ఈ పక్క ఇది కూడా ఉంది. అది ఇబ్రహీంపట్నం కూడా బాగుంటుంది. మూలపాడు కూడా చాలా బాగుంటది. అక్కడ కూడా సార్ వ్యూ చాలా బాగుంది. ఏరియా చాలా పెద్ద ఉంది. అది కూడా కావాలి అని మనల్ని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కుమార్ గారిని, కళ్యాణ్ గారిని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, కేంద్ర మంత్రి వర్యుల్ని, అలాగే మన అనంతరామ్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ వారినందరినీ సాదరంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా సగర్వంగా నవ్యాంధ్ర నిర్మాత, పోలవరం ప్రదాత, ప్రజలకి నిత్య శ్రామికులు, ప్రజా సేవకులు వారిని కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, కేంద్ర మంత్రి గారిని, అలాగే అనంతరామ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చిరంజీవి చౌదరి గారు పిసిసిఎఫ్, అలాగే శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గుంటూరు వారినందరినీ కూడా సాదరంగా సప్రశయంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మీ రాక ఈ వేదికకు బంగారు కానుక. మీరెప్పుడు ఇలాగే రావాలి, ఇదే మా కోరిక. మరి మొక్కలు ఇవ్వాల్సిందిగా శ్రీ చిరంజీవి చౌదరి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మొక్కను అందిస్తారు. మొక్కే రుక్కు మొక్కు దిక్కు అది మన ముఖ్యమంత్రి గారి వాక్కు. ముఖ్యమంత్రి గారికి మొక్కను అందిస్తున్నారు మన చిరంజీవి చౌదరి గారు. నాయక్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కళ్యాణ్ బాబు గారు అసలు పేరు, పవన్ గారు వారికి కరాటే మాస్టర్ ఇచ్చారు. తర్వాత ఖజూరియా గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మొక్కను అందిస్తున్నారు. అవసరం లేదు, ఆయనతో మీకు సంబంధం లేదు, ఆయన మధ్యలో వచ్చారు. నేను చెప్తా, మీరు నా మాటే వినండి, పర్లేదు. జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకుందాము. సార్ ముఖ్య అతిథులు గారి యొక్క అమృత హస్తాలతోటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి వర్యులు అనంతరామ్ గారు అందరూ వచ్చేసి చిరంజీవి గారు జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో మీ అమృత హస్తాలతోటి జ్యోతి వెలిగించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఈ పండుగలో పాల్గొనడం మనకి గౌరవం, వరం. దయచేసి అందరు కూర్చోవాలా. చాలా గొప్ప అతిథులు వచ్చారు మన ముందుకి, విజన్ ఉన్న నాయకులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ని
ప్రగతి సుగతి ఉన్నతికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తొలి పలుకులు స్పెషల్ సిఎస్ శ్రీ అనంతరామ్ గారు ఐఏఎస్ గారు, వారి తొలి పలుకులు శ్రీ గౌరవనీయులు శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, జిల్లా కలెక్టర్ గారు, పిసిసిఎఫ్, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ, నా సహోద్యోగులు మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే వన మహోత్సవం కార్యక్రమం చేయాలి అనే ఒక ఉద్దేశంతో, మహోత్తర ఉద్దేశంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి అనే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మనకి ఉదయం నుంచి కూడా శుభ సూచకంగా వర్షాలు కురుస్తూనే ఉన్నటువంటి తరుణం ఇది. అయితే వర్షం కురవటం వల్ల మనకి పల్నాడు జిల్లాలో మనం నరసరావుపేట మండలంలో జేఎన్టీయు క్యాంపస్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమము మనము ఆ కారణాల వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చేయలేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం చేసుకోవాలి అనే ఒక పట్టుదలతో ఈరోజు ఈ సాయంత్రం ఈ మంచి సమయంలో, శుక్రవారం సంధ్యా సమయంలో చెట్లు నాటే కార్యక్రమానికి మా అందరి మధ్యలో మంగళగిరిలో ఈకో పార్క్లో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రులకి, అందరూ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ఒక దీంతో మొట్టమొదటిగా మనం ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటాం. రెడీగా ఉన్నారా? అయితే ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 37,800 స్క్వేర్ కిలోమీటర్, చదరపు కిలోమీటర్లు, అంటే 37,880,000 ఎకరాల్లో అటవీ భూమి ఉంది. అంతేకాకుండా అటవీ పైన అంటే ఘోషితమైనటువంటి అడవి, ఈ అడవి ఎక్స్టెంట్ కాకుండా మనకి దాదాపు 10,800 స్క్వేర్ కిలోమీటర్లు ఫారెస్ట్ బయట మనకి గ్రీన్ కవర్ అంటే చెట్లు ఉండటం పరిస్థితి ఉంది. దాదాపు 29.3% మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో మనకి పచ్చదనం అనేది ఏర్పాటైంది. 2015 సంవత్సరం నుంచి